పుత్రుడంటే పున్నామ నరకం నుంచి రక్షిస్తాడని మన పురాణాలు చెప్తాయి. మగబిడ్డ కోసం ఏ తల్లైనా ఎంత తపన పడుతుంది, ఎంత ఆత్రపడుతుంది. తన రక్త మాంసాలు ఫనంగా పెట్టి పునర్జన్మ లాంటి ప్రసవానికి సిద్ధపడుతుంది. బిడ్డను కనడం అంటే ఒక రకంగా చచ్చి బతకడం. బుడిబుడి అడుగుల చిన్నారి గుండెలపై తన్నిన గురిసిపోతుందా తల్లి. నడకలు నేర్చే వయసులో తొలి గురువు నాన్నే కదా. చేయి పట్టుకొని అడుగు తీసి అడుగు వేయడం నేర్పేది కూడా తండ్రే. తన బిడ్డ ఎదుగుదల కోసం ఎండనక వాననక శ్రమించి రెక్కలు ముక్కలు చేసుకుని తన చెమట చుక్కలను రక్తంగా మార్చి బిడ్డ ఎదుగుదలకు తపన పడతాడు తండ్రి. ఎదిగిన తన కన్న బిడ్డ ఉద్యోగస్తుడైతే ఇక ఆ తండ్రి ఆనందానికి అవధులు ఉండవు. పరుగెత్తే వయసులో బిడ్డ ఎక్కడ పడిపోతాడో అని ఆసరాగా చేతులు అడ్డు పెడతాడు, గుండెలకు హత్తుకుంటాడు. ఆ బిడ్డ భవిష్యత్తు కోసం అహరహం శ్రమిస్తాడు. అలాంటి తల్లిదండ్రులపై బిడ్డలకు ఎంత ప్రేమ ఉండాలి. జీవితమంతా వారి కోసం తపన పడి పరుగెత్తి బతుకు బండిని లాక్కొచ్చిన కన్న తండ్రికి బిడ్డ ముఖం మీదే పొమ్మని తలుపేస్తే, నిన్ను చూసే భారం నాకెందుకని ఎదురు ప్రశ్నిస్తే, చేతులు దులుపుకు వెళ్ళిపోతే అంతకన్నా నరకం ఏముంటుంది? పిల్లలు తల్లిదండ్రుల ఆస్తులకు వారసులు మాత్రమేనా? వారికి ఏ బాధ్యత ఉండదా? ఆస్తులు తీసుకుని తల్లిదండ్రులను అక్కరలేదనుకునే కరకు కసాయి బిడ్డలున్న లోకమిది. మానవత్వానికి మాయని మచ్చలా మారిన ఆ 5 కన్న బిడ్డలను చూసి సభ్య సమాజం నివ్వెరపోతోంది. రక్తబంధాలు చులకనైపోతున్నాయా? మానవత్వం మట్టి కలిసిపోయి కరకు కసాయి ప్రవృత్తి బయటపడుతోంది. సహజ కవి అందశ్రీ చెప్పినట్లు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. అవును, నిజం. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం రామంజపురం పంచాయతీలో 5 కొడుకులున్న అనాథులుగా మారిన వృద్ధ దంపతుల దయనీయ దుస్థితి ఇది. కన్నీటి కథ. 5 కొడుకులకు ఎకరం 4 గుంటలు ఎకరం 4 గుంటలు పంచి నేను ఎకరం తీసుకున్నా. ఆ ఎకరం అమ్ముకోమని ఫోర్స్ చేస్తున్నారు నన్ను. నేను అమ్మనని నేను అంటున్నా. అమ్మకుంటే ఏం చేసుకుంటే చేసుకోపా అంటున్నారు. మీరు చూస్తున్న ఈ వృద్ధ దంపతులిద్దరూ ఇప్పుడు బిడ్డల నిరాధరణకు బలై చావలేక బ్రతకలేక పస్తులుంటూ న్యాయం చేయమని కలెక్టర్ను వేడుకుంటున్నారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం రామంజపురం గ్రామానికి చెందిన వీరి పేర్లు మారోజు ఈశ్వరమ్మ, ఓంకార్. వీరికి ఉండటానికి 5 కొడుకులున్నారు. కానీ వారు ఆస్తులకే వారసులు, బాధ్యతలకు కాదు అనే హేయమైన వాదనలు చేస్తున్నారు. బిడ్డలందరికీ మంచి భవిష్యత్తును తల్లిదండ్రులు అందించడంతో వారంతా వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఏం చేసుకుంటామంటే ఇయ్యాలని చూస్తలేరా, మీరు వస్తలేరా, ఇది ఏం చేసుకోవాలని పోతున్నారు. మరి మా పరిస్థితి మంచిగా లేదా, మాకు డబ్బులు లేవా, మరి ఏం చేయాలి? బంగారం ఉంటే కుదబెడుతుంది, మళ్ళీ ఉన్న బంగారం కూడా కుదబెట్టుకో, అమ్ముకో నువ్వు అని మాట్లాడుతుండ్రి. మరి నేను అమ్ముకున్నాక ఏం చేయాలి? ఉంటే వాళ్ళే పంచుకుంటారు కదా, వాళ్ళే తీసుకుంటారు. నేను రేపు ఆడపిల్లలకి ఇచ్చేది లేదు, కొడుకుకి ఇయ్య. నేను నా జీవితం నన్ను రోజులు ఎవరికి ఇయ్య అని ఉంచుకుంటే ఇయ్యాల నువ్వు అమ్ముకో అంటున్నారా, నన్ను ఫోర్స్ చేస్తున్నారు. ఏం చేసుకుంటే చేసుకోపా అని మొన్న వచ్చి అనిపోయిండ్రు. గత 15 ఏళ్లుగా ఈ వృద్ధ జంట గ్రామంలో ఒంటరి జీవనం సాగిస్తున్నారు. ఆరోగ్యం బాగున్నంత కాలం వారికి బాగానే జరిగింది. కానీ వయసు మీద పడి అనారోగ్యాలు తలుపు తట్టడంతో సాయం కోసం ఇప్పుడు కొడుకుల పంచన చేరాలనుకున్నారు. రోజువారీ దినచర్యలు కూడా చేసుకోలేని స్థితిలో ఉన్న వీరు ఆదుకొమ్మని బిడ్డలను నోరు తెరిచి అడిగితే కాదు పొమ్మంటున్నారు. అందరికీ ఆస్తులు కూడా సమానంగా రాసి ఇచ్చిన ఈ తల్లిదండ్రులు ఇప్పుడు నిలువ నీడలేక అలమటిస్తున్నారు. స్థిరాస్తి మొత్తాన్ని 5 కొడుకులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎకరం 4 గుంటల చొప్పున భూమిని వారి పేర్లపై పట్టా చేయించారు ఈ అమాయక తల్లిదండ్రులు.
ఆస్తులు దర్జాగా తన్నుకుపోయిన కొడుకులు ఇప్పుడు అసహాయ స్థితిలో ఉన్నాం ఆదుకోండి అంటే మా వల్ల కాదని చేతులెత్తేస్తున్నారు. ఇప్పుడు చిన్న ఆయన ఉన్నట్టు నేను తీసుకుపోను, వీడికి 20 మాట తీసుకుపోయినా, కాయని తీసుకుపోయినా, ఆడి తీసుకుపోయినా, నల్గొండకి అయినా ఐకాండానికి తీసుకుపోయినా, మన సూర్యాపేట తీసుకుపోయినా, నగరకల్లకు మొన్న తీసుకుపోయినా, ఇవన్నీ చూపించుకొస్తుంటే నాకు ఏమి ఇస్తున్నావు, అందరు వాళ్ళకి నాకు ఇచ్చినావు పొలం. ఐదుగురు కొడుకులకు అందరికి ఎకరం 4 గుంటలు ఇచ్చిన. అయితే నాకేం ఎక్కువ ఇచ్చినావు, నేనెందుకు చూపించుకుంటా, నేను రాను. అదే ఆయన వాళ్ళ సార్లు ఏం న్యాయం చేస్తారో, ఏమంటారో, ఏం చెప్తారో నువ్వు చెప్పుకో, నీ కష్టబాధలు చెప్పుకో. ఇవాళకి కూర వండుకోవాలంటే చేతన అయితే లేదా, బూ వండుకోవాలంటే చేతన అయితే లేదు. అగో గ్యాస్ అట్టే పోతుంది, ఆడ గ్యాస్ నింపించుకురావాలంటే తెస్తూ లేరు, కంట్రోల్ బియ్యం వస్తున్నాయి, 5 ఇస్తూ లేరు అని ఇట్లా నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా. నేను ఉన్న 4 కొడుకులు ఒక్కోసారి ఆసుపత్రి ఖర్చులు భరించిన పెద్ద కొడుకు బాధ్యత పంచుకోవాల్సిన నైతిక బాధ్యతను, ఇంగితాన్ని కూడా మరిచి పశువు కన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. ఇంటికొచ్చిన తల్లిని ఇంటి బయటే ఉండమని ఆదేశించాడు. తానే బయటకొచ్చి అనారోగ్యంతో కారులో పడుకున్న తండ్రిని ఒకసారి చూసి తీసుకుపో అని ఈసడించుకున్నాడు. తండ్రిని చూడాల్సిన బాధ్యత నీకు లేదా అని నిలదీస్తే దిక్కున్న చోట చెప్పుకోపో అన్నాడు. గత్యంతరం లేని స్థితిలో ఈ వృద్ధ జంట జిల్లా కలెక్టర్ను ఆశ్రయించారు. తమ ఆస్తులు మాత్రమే కావాలని, చివరి సమయంలో వారి బాధ్యత తీసుకొని కొడుకులకు ఆస్తులు ఎందుకు ఇవ్వాలని వారు భావించారు. ఆ ఆస్తులను స్వాధీనం చేసుకుని తమకు అప్పగించమని కలెక్టర్ను వేడుకున్నారు. రావద్దనే కదా గేట్ అవతలనే ఉన్నా. వచ్చినాక ఏంది చీకట్లు వచ్చినావు, ఏంది ఎందుకు వచ్చినాడు చీకట్లా, వెళ్ళిపో అని అన్నాడు. వెళ్ళిపోయడానికి రాలేదు పెద్ద కొడుకు, అందరికన్నా పెద్ద ఆయన నకరకల్. వెళ్ళిపో అంటే నేను వెళ్ళిపోయటానికి రాలేదు, నాయనని హాస్పిటల్ నుంచి వెళ్ళి చూపించుకొని కార్లు వేసుకొని వచ్చిన చూద్రా, ఏమో వెళ్ళిపో అంటున్నా. నీ ఇంట్లోకి వద్దన్నావు కదా, నేను వస్తలేను, నువ్వు బయటకు నడవనగానే బయటకు వచ్చి చేతులు వెనక పెట్టుకొని తండ్రిని కారులో పడినాడు. తండ్రిని మందలే మాట్లాడలే, ఇట్లా చేతులు పెట్టుకొని చూసాడు. చూస్తరకు నాయన 10 రోజులు ఉంచుకొని చిన్నోడు, నాయన బట్టలు చదురు అని అన్నాడు. చదువుపోతే వద్దు ఆయన ఉంటారా, ఉండడు తీసుకోపో వద్దు అని అన్నాడు. ఈ స్టోరీ వింటే బంధాల మీదే అసహ్యం వేస్తుంది కదూ. కన్న తల్లిని మరిచిన వారు బిడ్డలేనా? కూర్చున్న కొమ్మను ఎవరైనా నరుక్కుంటారా? జన్మనిచ్చిన తల్లిని, పెంచి పోషించిన తండ్రిని వృద్ధాప్యంలో ఆదుకోని వారి జన్మలు ఎందుకు? జీవన సంధ్యలో ఆసరా కోసం కళ్ళలో వత్తులు వేసుకొని ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు ఓ చల్లని భరోసా, ఓ ఆత్మీయత పంచి ఇవ్వలేని కొడుకులు ఎందుకు? డబ్బు బ్రతకడానికి అవసరమే, కానీ డబ్బే జీవితం కాదు కదా. రేపు ఇదే గతి వారికి పట్టదా? ఇంత నిర్లక్ష్యపూరిత ప్రవర్తనతో వారి బిడ్డలకు వారు ఏ సందేశం ఇస్తున్నారు? ఇలాంటి సమస్యని పరిష్కరించక ప్రభుత్వాల చుట్టూ తిరగాల్సిన కర్మ పట్టించడం న్యాయమేనా? తల్లిదండ్రులను చూడాల్సిన నైతిక బాధ్యత పిల్లలకు లేదా?